ఓకే, ఆ మంచి బాలుడు ఆయన. కళ్యాణ్ రామ్ గారిని ఆయన వర్కింగ్ స్టైల్ ని మీ జనరేషన్ హీరోస్ తో పోలిస్తే ఎవరితో పోలిస్తారు? నేను ఎన్టీ రామారావు గారు. పంచువల్, డిసిప్లిన్. నేను చూసినంత వరకు, అంటే తనతో చేశానని కాదు, డెఫినెట్ గా వాళ్ళ తాతగారిదే వచ్చింది దానిలో ఆ పద్ధతి. జనరల్ గా మామూలుగా హీరోలు అంటే రావచ్చు 11, 10, 12కి రావచ్చు, బట్ చాలా అర్లీగా వచ్చేస్తాడు సెట్కి. మేకప్ వేసుకుని రెడీగా ఉంటారు. అమ్మ రెడీ అంటారు, అమ్మ రెడీ అయితే ఓకే వచ్చేస్తాను. సో ఆ డిసిప్లిన్ ఉంది తనకి. ఏదో మాట్లాడేయడం సెట్లో అలాగే ఉండదు. క్వైట్, ఒక అఫెక్షను, ఒక గౌరవం ఈ కాలంలో అన్నది గ్రేట్. అదే నేను ఇందాక చెప్పాను కదా. సో వాళ్ళ తాతగారు అలవాట్లు వచ్చినాయి బాబుకి. నిజంగా నేను నిజంగా చెప్తున్నాను. నేను ఏదో కావాలని నేను కొంచెం ఓపెన్ గా మాట్లాడతాను, మీకు తెలుసు. ఫ్రాంక్ గా నేను చెప్తున్నాను, ఆ డిసిప్లిన్ తాతగారి దగ్గర నుంచి వచ్చింది 100%. అనిల్ గారు, మీరు ఎవరితో పోల్చాలి అంటే కళ్యాణ్ రామ్ గారిని ఎవరితో పోలిస్తారు? కళ్యాణ్ గారికి నాకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈజ్ మోర్ ఇండివిజువల్ అండ్ హీ హ్యాస్, అంటే ఆయనకి ఒక ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఆయనకు ఒక ప్లానెట్ ఉంటుంది. సో హీ లవ్స్ వాట్ హీ లైక్స్. సో తన జెల్లయ్యే మనుషులతో, తనకు నచ్చిన మనుషులతో, తనకు అంత ఆ దాంట్లోనే ఉంటారు. సో మోర్ ఇండివిజువల్ బేస్డ్ అనుకుంటున్నాను నేను. ఇట్స్ లైక్ నేను బాగా అబ్జర్వ్ చేసింది అది. బట్ అది రామారావు గారు కూడా అంతే కదా, మా మార్నింగ్ వచ్చేస్తారు, రెడీ అయిపోతారు 3 o'clock లేవడం, ఎక్సర్సైజ్ అవన్నీ చేసి. బికాస్ నేను సినిమా చేశాను, సత్యం శివం సిస్టర్ గా చేశారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరికి ఆయన ఓన్ ప్రొడక్షన్ అది. అసలు చాలా డిసిప్లిన్. మనకు భయం సెట్ లో ముందు ఆయన ఎంటర్ అవుతానే భయపడతాం, మనం ఒక వాయిస్ కే భయపడతాం. బికాస్ అప్పుడు మేమంతా చిన్నపిల్లలం కాబట్టి. సో కళ్యాణ్ రామ్ గారు గురించి మేడం చెప్తా అనిపించిందంటే, అంటే చాలా సార్లు ఒక 2-3 అయిపోగానే కళ్యాణ్ రామ్ గారు కెరియర్ అంటుంటారు కదా, 2 రాగానే నెక్స్ట్ ఏంటి హీరోది జనరల్ గా రాస్తుంటారు అంటుంటారు. నాకు తెలిసి కళ్యాణ్ గారు ఇంకొక 10, 15, 20 years అయినా కూడా విల్ బి దేర్ లైక్ కళ్యాణ్ రామ్ గారు. ఎందుకు అంటానంటే హీ రెడీ టు టేక్ రిస్క్ తీసుకునే నేచర్ ఉన్నాడు. ఎప్పుడు ఫెయిల్ గారు లైఫ్ లో. ఒక బాల్ కాకపోతే ఒక బాల్ 6 వెళ్తుంది అవుట్ ఆఫ్ ద పార్క్. సో హీఈస్ డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు బి రూల్ ఇక్కడ టాలీవుడ్ లో ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. అందుకే నేను అంటే ఒక పటాస్ అవ్వచ్చు, మలిడివైన్ అవ్వచ్చు, రేపు ప్రదీప్ అవ్వచ్చు, ఒక డైరెక్టర్ ని క్రియేట్ వన్ డైరెక్టర్ కదా. ఆ రిస్క్ తీసుకునే యాటిట్యూడ్ ఉన్న హీరో ఆయన కాబట్టి అందుకే ఆయన హ్యాపీగా బెట్లా తీసుకుని కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం త్వరలోనే April 18th కలుసుకోబోతున్నాము ఇన్ థియేటర్స్. ఎనీథింగ్ ఎక్స్క్లూజివ్ గా మీరు చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి? 2 రాష్ట్రాల ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీగా ఉండండి, పండుగలు చేసుకోండి, జీవితం సంతోషంగా ఆనందంగా మీరేమేమి జీవితంలో సాధించాలనుకుంటున్నారో అవి సాధించండి. మంచి ఫ్యూచర్ ఉంటుంది. మా సినిమా కూడా ఆదరించండి, అభిమానించండి, పెద్ద హిట్ చేయండి. అనిల్ గారు, సో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ లైక్ చాలా పాజిటివ్గా అనిపించింది నాకు ట్రైలర్ చూసినప్పుడు కూడా. అండ్ కళ్యాణ్ గారు కాన్ఫిడెంట్గా ఉన్నారంటే డెఫినెట్లీ, సో ఐ నో హిమ్ బెటర్, నాకు ఆయన బాగా తెలుసు కాబట్టి. సో ఖచ్చితంగా సినిమా చాలా బాగా ఉండబోతుందని అనుకుంటున్నాను. సో టీం అందరికీ, ముఖ్యంగా డైరెక్టర్ ప్రదీప్కి, కెమెరామెన్ రామ్ ప్రసాద్ అండ్ ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ రామ్ గారు, ఇంకో సునీల్ బల్జు అండ్ అశోక్ ముప్ప వాళ్ళకి. సో వాళ్ళది ఫస్ట్ కదా సార్, వాళ్ళ ఫస్ట్. సో వాళ్ళకు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ కళ్యాణ్ రామ్ గారి హ్యాండ్, సో మంచి హ్యాండ్. నాకు ఇష్టమైన హీరో, నాకు ఇష్టమైన వ్యక్తి, వీళ్ళిద్దరు కాంబినేషన్. నాకు స్వార్థం ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ దీనికి వీలైతే సీక్వెలా లేకపోతే మళ్ళీ వీళ్ళే చేస్తారా నాకు తెలియదు, అంత పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో